ఫ్రెండ్స్, సూర్యాపేటకి 10 కిలోమీటర్ల దూరంలో గల నెమ్మికల్ గ్రామం దగ్గరలో ఉన్న దండుమైసమ్మ తల్లి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ అదే టెంపుల్. మేము టెంపుల్కి అయితే శనివారం రోజు ఈవినింగ్ 5 o'clock అయితే వచ్చినాం అనమాట. సో టెంపుల్ అయితే అప్పుడే క్లోజ్ చేసిరంట, కానీ టెంపుల్ లోపల కూడా మీకు అయితే చూపిస్తారు. చూడండి, షాప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చుట్టుపక్కల. సో టెంపుల్ 5కే క్లోజ్ చేసారు. జస్ట్ మాకైతే ఏమంటారు, మేము వచ్చే ముందరనే క్లోజ్ చేసారంట 5 minutes ముందు. మాకైతే అంత తెలియదు. సో మేము నెక్స్ట్ రోజు కూడా వెళ్ళినాం, కాకపోతే మీకు ముందు రోజు అయితే ఒకసారి చూపిస్తున్నాం. చూడండి, కంచి లోపలికైతే టెంపుల్ లోపలికి వెళ్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిందనమాట. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు పాతదైతే గుడి ఉంటుంది, ఫస్ట్ వెలిసింది అక్కడే అనమాట. చూడండి, టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా చిన్నగా ఉండే, గుడికి రోడ్డుకి దగ్గరలో ఉండే, కాకపోతే ఇప్పుడు కొంచెం వెడల్పు చేసి కొంచెం హైట్లో పెట్టారు అనమాట. ముందు అయితే ఫస్ట్ వెలిసిన దేవుడు అయితే ఉంటుంది, తర్వాత చూపిస్తా. సో పక్క వాతావరణం అయితే చూడండి, పక్క సైడు అటు సైడ్ ఇటు సైడు. సో ప్రజెంట్ అయితే మనం శనివారం కాబట్టి ఈ విధంగా ఉంది. సో గురువారం కానీ నాకు తెలిసి ఆదివారం కానీ ఎక్కువ ఉంటారు, ఆదివారం ఎక్కువ ఉంటారు అనుకుంటా. సో లోపలికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, మేమే వెళ్తున్నాం. లోపల అసలు ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపిస్తా చూడండి. దండుమైసమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ బోనాలు మంచి జరుగుతాయి అనేది విన్నా. సో ఇక్కడ తల్లి అయితే కోరిన కోరికలు ఇట్లా తీరుస్తానైతే ఇక్కడ చెప్తుంటారు అనమాట ప్రజలు. సో ఒకసారి టెంపుల్ చుట్టూరు తిరిగి ఒకసారి చూపిస్తా చూడండి ఏ విధంగా ఉందో. ప్రజెంట్ అయితే టెంపుల్ లాక్ వేసింది, నేను నెక్స్ట్ డే కూడా వెళ్ళి చూపిస్తా. సో వాతావరణం అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ లడ్లు కౌంటర్ అది అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి లాంగ్లో. సంతానం లేని వాళ్ళకి ఇట్లా ఉయ్యాళ్ళు అట్లనే ముడుపులు ఈ విధంగా కడతారనమాట. చూడండి, యాక్చువల్గా ఆ చెట్టు ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో ఇది ఏమంటారు, మొత్తం కట్ చేయొద్దని పైన స్లాబ్కి కూడా హోల్ చేసేసి ఆ విధంగా అయితే సెట్ చేశారు. దండుమైసమ్మ తల్లి ఫస్ట్ వెలిసింది ఇక ఇదే ప్లేస్ అనేది చెప్తుంటారు అనమాట. సో ఇక్కడైతే గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు, మీకు కింద నుంచి చూపిస్తా ఒకసారి అయితే చూడండి. ఒకసారి చుట్టూ తిరిగి ఒకసారి చూపిస్తా చూడండి. ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వెళ్ళాక ఇక్కడ చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడుతుంటారు అనమాట. నేను నెక్స్ట్ డే మార్నింగ్ 11-11:30 ఆ టైంలో ఇచ్చి వచ్చిన. సండే అనమాట. కార్ పూజలు అవి ఇక్కడ చేస్తున్నారు, ట్రాక్టర్లు అని చాలా ఉన్నాయి చూడండి. జనాలు అయితే నాకు ఎక్కువ అయితే ఏమనిపించలేదు. సో కానీ నాకు ఒక 15 minutesలో దర్శనం అయితే అయిపోయింది. నేను దేవుని కూడా ఒకసారి అయితే చూపిస్తా. దర్శనం అయిపోయాక బయటికి వెళ్ళేసి ఇక వెళ్తున్న టైంలో నాకు పచ్చని పొలాలు అయితే మంచిగా సీనరీ మస్తుగా కనిపించింది. సో అవి కూడా షూట్ చేసిన అనమాట. సో ఈ వీడియో అంతే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కా బెల్ ఐకాన్ కొట్టండి.